నమస్తే. అటు బడేబాయ్ ఇటు చోటేబాయ్ ఇద్దరిది ఉద్దర పాలనే. ఒకరు దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే ఇంకొకరు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నారు. అటు దేశానికి మోడీ, ఇటు తెలంగాణకు రేవంత్ ఐరన్ లెగ్గుల్లాగా తయారయ్యారు. పాదం మోపారో లేదో అంతా మసి. ఇద్దరి పార్టీలు వేరైనా ప్రవహించే రక్తం ఒక్కటే. సిద్ధాంతాలు పద్ధతులు వేరైనా జెండా అజెండా సేమ్ టు సేమ్. అటు మోడీకి కానీ ఇటు రేవంత్ రెడ్డికి కానీ ప్రజలు వారి ప్రయోజనాలు అస్సలే పట్టవు. ఇద్దరికి ఎంతసేపు స్వార్థ రాజకీయాలే. పొద్దున లేస్తే సీటు కాపాడుకునే యావే. గత దశాబ్ద కాలంలో మోడీ గారి పాలనలో ఈ దేశం సాధించిన ప్రగతి ఆర్యభట్టు వారి ఆవిష్కరణకు సరిసమానం. ప్రపంచ దేశాల ముందు ఇండియాను గుండు సున్నాగా నిలబెట్టిన గనుడు మోడీ. ఇటు 15 నెలల్లోనే తెలంగాణను పతనం అంచున పడేసిన విధ్వంసకారుడు రేవంత్. కూల్చడమే తప్ప కట్టించడం తెలియదు ఇద్దరికి. రక్తపు పంచుకు పుట్టని సోదరులు ఇద్దరిది కలలో కూడా కక్ష రాజకీయమే. ప్రత్యర్థుల్ని వేధించడం, అక్రమ కేసులు బనాయించడం, మనీ పాలిటిక్స్ చేయడం, తమ సీటు కిందికి నీళ్లు రాకుండా చూసుకోవడం, ఇంతే. ఇంతకు మించి బడేబాయి చోటేబాయి ఉద్ధరించిన ఘనకార్యాలు ఏమీ లేవు. భూతద్దం పెట్టి వెతికినా వారు చేసిన మంచి పనులు మచ్చుకైనా కనిపించవు. ఇద్దరిలోనూ మైక్రోస్కోపుకు కూడా అందని కుట్ర కణాలు కోట్లల్లో ఉన్నాయి. బ్రదర్స్ ఇద్దరి భాగోతం గురించి గ్రోకు చాట్బాట్ను అడిగితే కథలుగా చెబుతోంది. సో అంటే దేశవ్యాప్తంగా ఇవాళ గ్రోక్ అనేది ఒక సంచలనం సృష్టిస్తోంది. గ్రోకుని అడిగితే ఈ 10-12 ఏళ్ల బీజేపీ పరిపాలన ఎట్లా ఉంది అని గ్రోకుని అడిగితే ఆశ్చర్యపోయే విధంగా ఆన్సర్స్ ఇస్తోంది. ఇప్పటిదాకా బీజేపీ ప్రభుత్వం వెలగబెట్టింది ఏమీ లేదు. కేవలం మీడియాని, సోషల్ మీడియాలోని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను నమ్ముకొని మాత్రమే తన ప్రస్థానం కొనసాగిస్తోంది, తన పూట వెళ్ళదీసుకుంటుంది తప్పించి నిజంగా ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిందేమీ లేదు అనేది స్వయంగా గ్రోక్ ఇస్తున్నటువంటి సమాధానాలు. అది ఏ రంగమైనా తీసుకోండి, ఎటువంటి అంశమైనా తీసుకోండి, బీజేపీకి ఎక్కడ కూడా కనీసం పాస్ మార్కులు కూడా గ్రోక్ నుంచి రావట్లేవు. సో గ్రోక్ గురించి ఎందుకు పదే దేశవ్యాప్తంగా ఇంత చర్చ సాగుతోంది అనేది, సో గ్రోక్ అనేది వాళ్ళ సంచలనం సృష్టిస్తోంది. గ్రోకు చెప్పేటువంటి సమాధానాలు నిక్కచ్చిగా, నిజాలుగా, చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనేది పరిశీలకులు, రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్న మాట. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, డ్రామా ఫుల్ పర్ఫార్మెన్స్ నిల్లని. సో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది, 1,00,000కు చేరువగా అవుతున్నటువంటి ఒక ఆందోళనకర పరిస్థితి. తర్వాత రూపాయి విలువ మాత్రం మొత్తం నేల చూపులు చూస్తుంది. రూపాయి పతనం అనేది రోజు రోజుకు మరింతగా పెరిగిపోతుంది. రూపాయి విలువ చాలా వరకు క్షీణిస్తోంది. మరోపక్క ఎగుమతుల విషయం తీసుకుంటే కూడా దేశానికి ఏ దేశం యొక్క ఘనత కానీ, దేశ యొక్క అభివృద్ధి కానీ దానికి కొలమానంగా ఈ దేశం నుంచి జరిగేటువంటి ఎగుమతులే చూస్తారు. కానీ అటువంటి ఎగుమతుల విషయంలో కూడా ఇవాళ దేశం పూర్తిగా పతనం అంచున ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఏ స్థాయికి వెళ్ళిందంటే, అది గతంలో 1947-48 టైంలో, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలి నాళ్లలో ఎంత శాతం అయితే ఉందో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కలిపితే దాంట్లో మన పర్సంటేజ్, మన కంట్రిబ్యూషన్ అనేది 2.2% ఉంటే ఇవాళ అది 1.6కు పడిపోయింది. అంటే 1948లో ఉన్నటువంటి దానికంటే కూడా ఒక 75 ఏళ్ళు వెనక్కి ఇవాళ దేశం వెళ్ళిపోయింది అనేది స్వయంగా లెక్కలు చెబుతున్నటువంటి మాట. ఒకసారి మనం డీటెయిల్గా కూడా చూడొచ్చు. ఎగుమతులకు సంబంధించి ఎగుమతి ఎట్లా అధోగతి పాలైపోయింది, ఎగుమతులు అనేవి ఎట్లా క్షీణించిపోయావి బీజేపీ ప్రభుత్వ హయాంలో అనేది ఒకసారి మనం చూస్తే ఎస్, ఎగుమతి ఎట్లా అధోగతి పాలైంది, చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు ఎట్లా దిగజారిపోయినాయి. 1948 నాటికంటే దిగువకు దేశీయ వాటా వెళ్ళిపోయింది. స్వాతంత్ర కాలం నాటికి 2.2% ఉంటే ఇప్పుడు కేవలం 1.6% మాత్రమే. ఇది ఎంత ఆందోళనకర పరిస్థితి అంటే బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ ఎగుమతుల పతనం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా 35,567 కంపెనీలు మూతపడిపోయినాయి. సో ఒక అచ్చేదిని తీసుకొస్తామన్నారు ప్రజలకి, అచ్చేదిని లేదు, అవి సచ్చేదినిలాగా మారిపోయినటువంటి పరిస్థితి అనేది దేశ ప్రజలు మొత్తుకుంటున్నారు. మరోపక్క మేక్ ఇన్ ఇండియా అనేది చాలా ఆర్భాటంగా, చాలా గ్రాండ్గా మేక్ ఇన్ ఇండియాని ప్రారంభించారు, హడావిడి చేశారు. కానీ ఆ మేక్ ఇన్ ఇండియా కూడా ఎక్కడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు. అది జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిన పరిస్థితి. మేక్ ఇన్ ఇండియా అంటే పరిశ్రమలు పెరగాలి, పారిశ్రామిక రంగం వర్ధిల్లాలి, చాలా గొప్పగా వెలిగిపోవాలి. కానీ ఏకంగా 35,567 కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే మూతపడ్డటువంటి పరిస్థితి. సో మేక్ ఇన్ ఇండియా మొత్తం జోక్ ఆఫ్ ఇండియాగా మారిపోయింది, జోక్ ఇన్ ఇండియాగా మారిపోయింది.
భారత వస్తు ఎగుమతుల వాటా 2.2% ఉండేది 2025 లేదు 1948లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా 2.2% అయితే 2025లో అంతర్జాతీయంగా భారత వస్తు ఎగుమతుల వాటా కేవలం 1.6%. ఇది 75 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు 1948లో వచ్చినటువంటి ఆ లెక్క. కానీ ఇవాళ కేవలం 1.6%. అంటే ఎంత కనిష్ట స్థాయికి పడిపోయిందో, ఎంత ఆందోళనకర పరిస్థితిలో ఉందో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రైట్. సో ఇదే గ్రోక్ని అడిగితే ఎటువంటి సమాధానాలు చెప్తుందో మనం చూద్దాం. ఎగుమతులకు సంబంధించి కూడా భారతదేశంలో పెరిగినటువంటి బంగారం, వెండి దిగుమతులు అంటే ఎగుమతులు ఉంటే ఆ దేశం యొక్క అభివృద్ధి సూచిస్తుంది. కానీ ఇక్కడ ఎగుమతుల కంటే ఎక్కువ దిగుమతులు జరుగుతున్నాయి మన భారతదేశంలో. ఆర్థిక ప్రభావం ఎట్లా ఉందనేది కూడా గ్రోక్ మనం చెప్తుంది. ఆర్థిక ప్రభావం వాణిజ్య లోటు, బంగారము వెండి దిగుమతుల పెరుగుదల వల్ల వాణిజ్య లోటు అంటే ఎగుమతులు మరియు దిగుమతుల మధ్య వ్యత్యాసం, వాణిజ్య లోటు అంటారు దాన్ని. ఎగుమతులు దిగుమతుల మధ్య ఉన్న డిఫరెన్స్ అది వాణిజ్య లోటుగా భావిస్తుంటారు ఆర్థిక ఎకనామిక్స్లో. 2024 నవంబర్లో $37.84 బిలియన్ చేరింది. ఇది రికార్డు స్థాయి వాణిజ్య లోటు అనేది. కరెంట్ అకౌంట్ లోటు కూడా చూసుకుంటే బంగారం దిగుమతులు దేశం యొక్క క్యాడ్ పైన ప్రభావం చూపుతాయి. అయితే 2023-24లో క్యాడ్ 1.2% జీడీపీకి తగ్గిపోయింది. గతంలో 2.6 నుంచి వాణిజ్య లోటు తగ్గడం వల్ల అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇతర వివరాలు కూడా మనం చూడొచ్చు. గ్రోక్ చెప్తుంది, ఇది గ్రోక్ ఇచ్చేటువంటి ఆన్సర్స్. యూఏఈ నుంచి దిగుమతులు, భారతదేశం మరియు యూఏఈ మధ్య ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కారణంగా 2023-24లో యూఏఈ నుంచి బంగారం మరియు వెండి దిగుమతులు 210% పెరిగి $10.7 బిలియన్ చేరాయి. అంటే ఎగుమతుల కంటే దిగుమతులు పెరుగుతున్నటువంటి పరిస్థితి. సో వెండి దిగుమతులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 2024-24లో పెరుగుదల 24 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వెండి దిగుమతులు 376.41% పెరిగి $2.3 బిలియన్ చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి $480.65 మిలియన్ ఉన్నాయి. ఒకసారి అంటే ఆ రకంగా ఆ గ్రోక్ ఇచ్చేటువంటి ఆన్సర్స్ మనం చూస్తున్నాం. ఆర్థిక ప్రభావం ఎట్లా ఉందనేది, వాణిజ్య లోటు అనేది ఎట్లా ఆర్థిక ప్రభావాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. బంగారము వెండి దిగుమతుల పెరుగుదల వల్ల వాణిజ్య లోటు అంటే ఎగుమతులు దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం అది 2024 నవంబర్లో $37.84 బిలియన్ చేరింది. ఇది రికార్డు స్థాయిగా ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో అంటే భారతదేశం యొక్క ఎగుమతులు మొత్తం తగ్గిపోయి దిగుమతులు పెంచుతూ భారతదేశం యొక్క ప్రతిష్టను మసకబారే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నది. ఇక బంగారం విషయానికి సంబంధించి కూడా సో బంగారం విషయం కూడా మనం చూస్తున్నాం. ప్రధాని మోడీ ప్రధాని అయ్యాక బంగారం ధర ఎలా పెరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం బంగారం అనేది లక్షకు చేరువలో ఉంది. లక్ష అంటే అసలు మామూలు విషయం కాదు. ఇక బంగారం అనేది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు ఇక బంగారం జోలికి వెళ్ళే ఆలోచన విరమించుకుంటున్నటువంటి పరిస్థితి. సో బంగారం అనేది ప్రతి ఒక్కళ్ళు ప్రియంగా భావిస్తారు, చాలా దాన్ని ఒక గౌరవంగా భావిస్తారు. బంగారం ఎంతో కొంత ఆడవాళ్ళ మెడలో ఉంటే బంగారం ఒక దాని గౌరవంగా భావిస్తారు. కానీ అటువంటి బంగారం అనేది సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి అందకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఆ మాటకు వస్తే ఒక ఉన్నత వర్గాల వాళ్ళు కూడా ఇక బంగారం కొనుగోలులో తగ్గించుకొని బంగారం కొనేటువంటి స్థాయి వచ్చిందనేది. సో గ్రోక్ ఏం చెప్తుంది సమాధానాలు. గ్రోక్ మరి బంగారం విలువ ఇంత ఎందుకు పెరుగుతుంది, ప్రధానమంత్రి మోడీ అయినాక బంగారం ధరలు ఎట్లా పెరుగుతున్నాయని గ్రోక్కి ఒక ప్రశ్న సంధిస్తే గ్రోక్ నుంచి వచ్చినటువంటి ఆన్సర్స్ ఇట్లా ఉన్నాయి. మోడీ ప్రధాని అయ్యాక బంగారం ధర ఎలా పెరిగింది. నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ పెరుగుదలకు దేశీయ మరియు అంతర్జాతీయ కారణాలు రెండూ దోహదపడ్డాయి. 2025 మార్చి 29 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వివరంగా చూద్దామంటూ గ్రోక్ ఏం చెప్పిందంటే బంగారం ధరలో మార్పు. మే 2014 మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు 10 గ్రాముల బంగారం ధర సుమారు 28,000 నుంచి 29,000 ఉండేది. అప్పుడు 24 క్యారెట్స్ బంగారం. మార్చి 2025 అంటే ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు 78,000 నుంచి 80,000. 2004 చివరి నాటి ధరల ఆధారంగా 2025లో స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు. అంటే ఈ 2024 చివరి ఎండింగ్ అంటే ఒక 2 months బిఫోర్ వరకు ఆ గ్రోక్ అనేది మొత్తం క్రోడీకరించుకొని సమీకరించుకొని చెప్పినటువంటి సమాచారం ఏంటంటే ఇంత. అంటే 2014లో బంగారం ధర ఎంత ఉండే, ఒక 2025లో 80,000 ఎట్లయింది. ఇప్పుడు 80,000 కదా, ఇప్పుడు 90,000 దాకా దాదాపుగా లక్ష కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లా అనేక విషయాల్లో కూడా గ్రోక్ ఇచ్చేటువంటి ఆన్సర్స్. భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగుమతులు ఎట్లా పడిపోతున్నాయి, దిగుమతులు ఎట్లా పెరుగుతున్నాయి, రూపాయి ఎట్లా పతనం అవుతుంది, తర్వాత బంగారం ధర ఎట్లా ఆకాశాన్ని అంటుతుంది, ఇవన్నిటి కూడా గ్రోక్ నివ్వెరపోయేటువంటి సమాచారాన్ని, సమాధానాలని ఇస్తోంది. రైట్, డ్రామా ఫుల్
పర్ఫార్మెన్స్ నిలనట్టు చూస్తున్నాం. ఎగుమతి అధోగతి పాలైపోయింది. దేశవ్యాప్తంగా ఎగుమతి అనేది పూర్తిగా నెలచూపులు చూస్తుంది. దిగుమతులు పెరుగుతున్నాయి. అంటే ఏ దేశ అభివృద్ధి అయినా కూడా ఎగుమతులకు ఒక క్రైటీరియాగా తీసుకుంటారు. కానీ అటువంటి ఎగుమతులు ఇవాళ పూర్తిగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. 1947-48 కంటే కూడా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళాయి. అప్పుడు 2.2% ఉంటే ఇప్పుడు 1.6% మాత్రమే దేశీయ ఎగుమతులు. ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు పాపారావు గారు మనకు జాయిన్ అవుతున్నారు లైవ్లో. పాపారావు గారు నమస్తే అండి. పాపారావు గారు, ఏ దేశానికైనా సరే ఎగుమతులు ఏం చెప్తాయి, దిగుమతులు ఏం చెప్తాయి. సో ఎగుమతులు ఎందుకు ఈ స్థాయిలో పడిపోయినాయి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి నాటి కంటే కూడా చాలా దారుణంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి. అప్పుడు 2.2% ఉంటే ఇవాళ అది 1.6 మార్కే వచ్చింది. దీనికి కారణం ఎవరు, బాధ్యులు ఎవరు, ఎందుకు ఇటువంటి ఫలితాలు? జనరల్ గా ఇట్లాంటి సాధారణంగా జరగవు. ఎందుకంటే ఓవరాల్ గా అంతర్జాతీయంగానే చాలా దేశాల ఎగుమతులు తగ్గుతున్నాయి. చైనా ఎగుమతులు కూడా తగ్గుతున్నాయి. అన్ని దేశాల ఎగుమతులు తగ్గినప్పుడు పర్సంటేజ్ వైజ్ మన దేశ ఎగుమతులు ఓవరాల్ 100 సంఖ్య అనుకుంటే 100 యూనిట్ల ఎగుమతి జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 100 మేరకు ఎగుమతి జరుగుతుందంటే దానిలో మన సంఖ్య తగ్గకూడదు. అలాగే మిగిలి ఉండాలి కనీసం. ఎందుకంటే అన్ని దేశాలు తగ్గుతున్నప్పుడు తగ్గినా కానీ ఓవరాల్ గా అందరికీ తగ్గుతున్నాయి కాబట్టి ఓవరాల్ సంఖ్య అనేది ఒకటి యూనిట్ 100 అనేది అట్లాగే ఉంది కాబట్టి రౌండ్ తీసుకుంటే దానిలో మనది పర్సంటేజ్ తగ్గకూడదు. కానీ పర్సంటేజ్ ఎగుమతులు తగ్గుతున్నాయంటే అంటే 2048లో స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి సంవత్సరం నాడు ఉన్నటువంటి ప్రపంచ ఎగుమతుల్లో 2.2% అనేది ఇప్పుడు 1.6% పడిపోవటం అంటే 0.6% పడిపోయింది. ఓవరాల్ గా ప్రపంచంలో అన్ని దేశాల ఎగుమతులు 100 యూనిట్లు అనుకుంటే ఆ రోజు 100 యూనిట్లు, ఈ రోజు 100 యూనిట్లు అనుకుంటే ఆ రోజు 100 యూనిట్లలో మనకి 2.2 యూనిట్లు ప్రపంచంలో మనం ఎగుమతులు చేసేవాళ్ళం. ఈ రోజు 1.6 చేయగలుగుతాం. అంటే మన ఎగుమతుల శాతం భారీగా పడిపోయింది. దీని వెనుకున్న ఆలోచనలు మనకు కనపడి స్పష్టంగా మొదటి నుంచి కూడా ఉన్నటువంటి బీజేపీ విధానాలు. ఒక రకంగా కొంచెం వ్యంగ్యంగా చెప్పాలంటే ఊడు ఎకనామిక్స్ అన్నట్టు. అంటే గారడీ ఎకనామిక్స్ తరహాది. ఊడు ఎకనామిక్స్ తరహా గారడీ ఎకనామిక్స్ వీళ్ళు నమ్మినటువంటి వీళ్ళకి ఒక ఆర్థిక సిద్ధాంతం అంటూ స్వతంత్రంగా ఏదీ లేదు. పైగా ఎంతో కొంత జాతీయవాద భావాలు ఉన్నటువంటి నెహ్రూ గారి కాలంలో ఉన్నటువంటి విధానాలు ఏదైతే ఆర్థిక విధానాలు అది సోషలిజమా లేకపోతే కొటేషన్స్ లో సోషలిజమా ఏదో పక్కన పెడితే ఒక ప్రభుత్వ రంగం బలంగా ఉండాలి ఇట్లాంటి సరే ఆ విధానాలకు కొంతకాలం చెల్లింది అనేది చర్చ ఒకటి వేరే చర్చ అది. సరే దీనిలో మొత్తం మీద ఈ రోజు వీళ్ళకి ఏ సొంత ఆర్థిక విధానాలు లేవు, తెలియని విధానాలన్నీ అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే భారతదేశంలో ఈ రోజు దారుణంగా జీడిపి పడిపోయింది. పైగా మీరు ఒకటి చూడండి, ఉదాహరణకి వీళ్ళు వెనక్కి వెళ్దామని చెబుతారు. చరిత్రలో రామరాజ్యం అనేది వీళ్ళ కాంక్ష. సరే గుడ్, రామరాజ్యం కావాలి. రామరాజ్యం అనేది భారతదేశంలో రాముడి తరహా పరిపాలన అంటే అదొక గొప్ప అద్భుతమైనటువంటి పరిపాలనా విధానాన్ని తెస్తామని వాగ్దానం చేశారు. అంటే కాలంలో వెనక్కి వెళ్దామని గత కాలం తాలూకు రామరాజ్యం తెస్తామని. సో మనం చైనాను చూసుకున్నాం పక్కన, కొంచెం ఒక నిమిషం ఆపకండి. చైనాను చూసుకున్నా ఏంటంటే చైనా కూడా గతంలో చాలా దెబ్బతిని ఉంది. గతంలో అది కూడా నల్లమందు బాయిలు ఇట్లాంటివన్నీ నల్లమందుకు బారిన పడి ఆ దేశం చాలా దెబ్బతింది. అలాగే భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా విధ్వంసం పాలైంది. భారతదేశంలో పారిశ్రామిక అంటే గ్రామాల్లో ఉండేటి స్వతంత్ర ఆర్టిజాన్ వ్యవస్థ అంతా దెబ్బతింది, నిజం అది. కానీ దాన్ని ఇప్పుడు మళ్ళీ పాతదానికి వెళ్ళటం అంటే వెళ్లేదానికి కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉంది. చైనాను చూసి నేర్చుకోవాలి అని చెప్పే దగ్గర మనల్ని అందరినీ వీళ్ళు చైనా ఏజెంట్లని విమర్శిస్తూ చేస్తున్నారు తప్పితే చైనా ఏం చేసింది? ఆ వెనక్కి వెళ్ళటం అంటే ఎలా వెళ్ళింది? ఓ శాస్త్రీయమైన విధానంతో వెనక్కి వెళ్ళటం అంటే వెనక్కి వెళ్ళటం కాదు. వెనకాల ఉన్నటువంటి గతంలో మనకున్నటువంటి ప్రభావాన్ని ముందుకు వెళ్తా తెచ్చుకోవాలి. అంతేగాని వెనక్కి వెళ్ళటం అంటే వెనక్కే ప్రయాణం చేస్తే వెనక్కే పోతాం. కాలంలో ఎప్పుడు వెనక్కి వెళ్ళలేము. కాబట్టి ఏంటంటే గతంలో ఉన్న ఒక ప్రభావం ఉంది భారతదేశానికి కానీ చైనాకి కానీ. ఒక గతంలో ఒక ప్రభావం ఉంది. గొప్ప ఎగుమతి చేసిన దేశాలు ప్రపంచ ఎగుమతుల్లో పావుభాగం వీటి అనుకుంటే గత చరిత్రలో. అట్లాంటి దేశాలు ఈ ఘనం. కానీ వీళ్ళేంటి వెనక్కి వెళ్ళటం పేరుతో చేస్తున్నటువంటి అనేక అశాస్త్రీయమైనటువంటి ఆలోచనలు. చైనా ఏమో ముందుకెళ్ళగలిగింది, మనం నిజంగానే వెనక్కి వెళ్తాం. సో ఇది తిరిగి మళ్ళీ పుంజుకునేటువంటి ప్రణాళికలు, ఆ ఆలోచన వ్యూహాలు కేంద్రం దగ్గర, బీజేపీ దగ్గర, ప్రధానమంత్రి దగ్గర కనిపించట్లేవా? అంటే వీళ్ళ దగ్గర ఏమాత్రం శాస్త్రీయత లేదు. వీళ్ళు చెప్పే అంటే కొన్ని వీటిల్లో నేను ప్రతిదాన్ని కొట్టి పారేయను. కానీ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇది మన ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడో ఉందని చెబుతారు. మరి అది ఎప్పుడో చదివి మీరు ఇప్పుడు చేయమంటే చేయరు కదా. అట్లా చాలా అశాస్త్రీయమైన భావాలు. అంటే వాటిల్లో దేవుడు ఇట్లాంటివన్నీ భావాలని మనం ఏం తిరస్కరించం, ఖండించం.
జనాలు నమ్ముతారు, నమ్ముకోవచ్చు. కానీ ముందుకెళ్ళటం కోసం కావాల్సినటువంటి కొన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి. ఏదైతే ముందుకెళ్ళటం కొత్త ఆవిష్కరణలు చేయాలి. ప్రపంచంలో ఏ దేశమైనా ఎట్లా ముందుకెళ్తుంది, అది అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, కొత్త కొత్త ఆవిష్కరణలు చేసుకుంటా, కొత్త కొత్త అన్ని కనుక్కుంటా ముందుకెళ్తున్నాయి. అంతేగాని పాత రోజుల్లోనే మాకు అన్ని ఉన్నాయి అని చెప్పుకుంటా ఈ కొత్తగా ఏమి చేయలేని దుస్థితిలో ఏ దేశం లేదు. చెప్పుకుంటున్నాం మనం, పాత రోజుల్లో మనకు అన్ని విమానాలు ఉన్నాయంటున్నాం, లేకపోతే ఇంకోటి ఉన్నాయి వీళ్ళు చెబుతున్నారు. కానీ ఆచరణలో అది మరి ప్రాక్టికల్ గా గ్రౌండ్ లెవెల్లో యూ డూ సంథింగ్ అండ్ ప్రూవ్. అది ఒక రకమైనటువంటి వూడు ఎకనామిక్స్, లేకపోతే ఒక గారడీ భావజాలానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. రెండోది నీకు స్పష్టంగా నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీకేంటంటే ఈ పురోగామి ఎకనామిక్స్ లాగా మీకు ఉండాలనేటట్లయితే ఇంకా చాలా మార్పులు రావాలి వీళ్ళలో. దాంతో పాటుగా మీకు నేను ఉదాహరణ చెబుతాను. నాకు గుర్తు కొంచెం ఆఫ్ హ్యాండెడ్ గా చెబుతాను, నాకు గుర్తున్న దానిలో భగవత్ గారు ఒకసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారు, నేను ఎక్కడుండగా నేను కాకినాడ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏదో పని మీద అక్కడ ఒక చిన్న పేపర్లో చూశారు. ఆయన అప్పట్లో ఆయన అడిగారు ఏమనంటే, విదేశీ బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే ఏమని అడిగారంటే, మీరు ఇప్పుడు భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి ఏదో అడిగితే ఆయన్ని ప్రపంచంలో దీని స్థితి గురించి నేను ఆర్థిక శాస్త్రంలో మేము తిట్టలం కాదు అన్నాడు. మా తెలియదు ఎకనామిక్స్ అన్నాడు ఆయన స్పష్టంగా. వీళ్ళందరి పరిస్థితి, వీళ్ళకి అసలు ఎకనామిక్స్ లో ఏమీ తెలియదు. నిర్మలా సీతారామన్ గారిని అడ్డం పెట్టుకొని, బాగా ఫారిన్ యూనివర్సిటీస్ లో చదువుకున్నామనో జేఎన్యూలో చదువుకున్నామని అడ్డం పెట్టుకొని ఆమె ఇంగ్లీష్ వరకే పరిమితం అవుతున్నారు తప్పితే అంతకు దాటి వీళ్ళు ఏమో ఆలోచించడం, వీళ్ళకి ఆ శక్తి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో దాంతో పాటుగా వీళ్ళ విధానాలు చూడండి, మ్యాజిక్ జరుగుతున్నట్టు డిమానిటైజేషన్ చేశారు. డిమానిటైజేషన్ చేస్తే ఏముంది, ఉన్న కాస్త జీడిపి గ్రోత్ పోయింది. ఈ రోజు జరుగుతున్న అనేక విషాదకర పరిణామాలు, ఎంఎస్ఎంఈలు నాశనం కావటం, చిన్న వ్యాపారాలు నాశనం కావటం వెనకంతా ఆ రోజు జరిగిన డిమానిటైజేషన్ విధానాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఉదాహరణ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజే అసెంబ్లీలో పార్లమెంట్ లో నుంచి స్పష్టంగా చెప్పారు, దీనివల్ల జీడిపి దెబ్బతింటది, వెనక్కి పోతామని చెప్పి ఆయన ఆ రోజే మాట్లాడారు. కరెక్ట్ గా అదే జరుగుతుంది. పరిణామాలన్నీ అయ్యాయి, డిమానిటైజేషన్. ఆ తర్వాత కాలంలో జిఎస్టీ తెచ్చాడు. ఏమాత్రం సరైన అధ్యయనం లేకుండా, దానికి ప్రాతిపదిక లేకుండా తొందరపాటుగా తెచ్చిపెట్టారు. జిఎస్టీ తెచ్చినప్పుడు ఏమైంది, ఎన్నో ఎంఎస్ఎంఈలు దెబ్బతిన్నాయి జిఎస్టీతో. కాబట్టి ఈ రోజు జరుగుతున్న అన్ని పరిణామాల వెనక వీళ్ళు అశాస్త్రీయమైనటువంటి ఆలోచన విధానం, అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా డిమానిటైజేషన్ అయితే కాంగ్రెస్ కి సంబంధం లేదు. కానీ జిఎస్టీ విషయంలో చూడండి, జిఎస్టీ విధానాన్ని అమలు చేయడానికి రెడీ చేసి ముసాయిదా లాంటివి తయారు చేసి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత తీరా చూసుకుంటే బీజేపీ అమలు చేసింది, కానీ తయారు చేసింది బీజేపీ అంటే ముందే దాన్ని జిఎస్టీ తాలూకు పద్ధతులన్నీ పెట్టి విధి విధానాలు ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. అంటే వీళ్ళ విధానాల మధ్యలో తేడా లేదు. ఈ విధానాల మధ్యలో తేడా లేని తర్వాత ఈ రోజు దేశాన్ని సర్వనాశనం చేస్తుంది. అందులో కూడా ఆ విధానాల లోపభూయిష్టమైన ఈ విధానాలను వేగంగా అమలు చేయడంలో బీజేపీ ఉంటుంది. రైట్. ఇక బీజేపీ అంటే మీరు చెప్పినట్టుగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఒక అశాస్త్రీయ విధానాలతోటి, అనాలోచిత విధానాలతోటి వాళ్ళ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి, మొత్తం నెల చూపులుతున్న పరిస్థితి ఒకటైతే, పాపారావు గారు ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి అంశం బంగారం ధర అనేది. అంటే బంగారం అనేది ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా భావిస్తారు. అటువంటి బంగారం కూడా ఇవాళ సామాన్యులకే కాదు, మధ్యతరగతి వాళ్ళకే కాదు, ఒక ఉన్నత స్థాయి వర్గాల వాళ్ళకి కూడా ఇక బంగారం అనేది చాలా అందకుండా, చేరకుండా చాలా ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఎందుకు జరిగింది? బంగారం ధర విషయంలో, బంగారం ధర నియంత్రించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు వైఫల్యం చెందుతూ ఉంది? అంటే నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు ఫస్ట్ థింగ్, కానీ నేను గత 20 సంవత్సరాలుగా ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ చాలా ఇంపార్టెంట్, గోల్డే కాపాడగలదు ముందు ఎవరినైనా. గోల్డ్ అప్రిసియేషన్ చాలా ఉంటుంది అనేది గత 20-15 సంవత్సరాల నుంచి బలంగా చెబుతూ వస్తున్నా మీడియా ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో. దానిలో ముఖ్యంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద సంక్షోభం రాబోతుంది అనేది మొదటి నుంచి నాకున్న అభిప్రాయంలో భాగంగా. దానిలో సంక్షోభం వస్తే కనుక అన్ని అసెట్స్ పడిపోయి గోల్డే పెరుగుద్ది అనేది సాధారణమైనటువంటి విజ్డమ్. అది మామూలుగా దానిలో భాగంగానే ఈ పుస్తకం కూడా అప్పట్లో రాశారు, సమాధిలోకి సామ్రాజ్యవాదం అనే పుస్తకాన్ని. దాన్ని ఇప్పుడు కొన్ని మోడిఫై చేసి అప్డేట్ చేసి మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం అనే పుస్తకాన్ని కొత్తగా లేటెస్ట్ పోయిన సంవత్సరం ఆగస్టులో వేశాను దీన్ని. సరే, ఈ పుస్తకం వచ్చింది, దీనిలో బాగా ఇది సంక్షోభం వస్తుందని చెబుతానే దీనిలో గోల్డ్ గురించి రాయలేదు, కానీ ఓవరాల్ గా గోల్డ్ కే భవిష్యత్తు ఉంటుంది, సంక్షోభం వస్తుందనేది ఈ పుస్తకం. మానవాళికి మహోదయం అంతం కాదు ఇది ఆరంభం. అంటే మానవాళికి గొప్ప ఇది రాబోతుంది, ఈ సంక్షోభంతోనే మానవ జాతి ఏం ముగిసిపోవటం లేదు, గొప్ప భవిష్యత్తు ఉందని ఒక ఆశ కల్పించే పుస్తకం ఇది. సరే, ఏదేమైనా గోల్డ్, ఈ రోజు గోల్డ్ విషయంలో చూసుకుంటే మీకు అన్ని రకాల పెట్టుబడి మార్గాలు మూసుకుపోతే గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ పెరగడం వల్ల దానికి బీజేపీ ప్రభుత్వాన్ని మనం పెద్దగా తప్పు పట్టలేము. కానీ దానికి ప్రధానమైన లోపం ఎక్కడుందంటే, బీజేపీ ప్రభుత్వ విధానాల్లో గోల్డ్ ప్రపంచవ్యాప్త పరిణామాల వల్ల, డిమాండ్ సప్లై వల్ల పెరుగుద్ది తగ్గుద్ది. కానీ భారతదేశంలో గోల్డ్ రేటు విపరీతంగా పెరగటం వెనక కారణం రూపాయి విలువ పత్రం కూడా. మనం పెద్ద ఎత్తున గోల్డ్ దిగుమతి చేసుకుంటాం ఈ దేశంలో.
అట్లాంటి దేశంలో రూపాయి విలువ కనుక పత్రం అయితే గోల్డ్ ఖరీదు పెరిగిపోద్ది. సరే దీనిలో రకరకాలైనటువంటి లోపభూయిష్టమైన విధానాలు సో అంటే రూపాయి పాపారావు గారు పత్రం మీరు చెప్తున్నట్టుగా రూపాయి విలువ తగ్గడానికి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యవహారాలు కారణం కాదా? ఎందుకంటే రూపాయి విలువ ఖచ్చితంగా కాపాడాలి రూపాయి చెప్పండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే రూపాయి కూడా బలంగా ఉంటుంది. అంటే దానికి ఇప్పుడు రూపాయి అనేది దానికి ఏమి గొప్ప ప్రత్యేకత ఉండదండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండి భారతదేశ ఆర్థిక వ్యవస్థతో ఇతర దేశాలు లావాదేవీలు చేయాలని ఈ దేశంతో మనం బాగా వ్యాపారం చేయాలని ఉవ్విళ్ళూడుతుంటే, లేకపోతే భారత షేర్ మార్కెట్ లో బాగా పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటుంటే వాళ్ళు ఆటోమేటిక్ గా భారత రూపాయి బలంగా ఉంటుంది. అది లేకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేలాడబడుతుంటే, నిస్సారంగా నిస్తేజంగా వేలాడబడుతుంటే, దీంతో మనకెందుకు ఇక్కడ పోయి పెట్టుబడులు పెట్టడం ఎందుకు, ఎఫ్డిఐ ఎందుకు, ఎఫ్ఐఐ ఎందుకు, మనం ఏ పెట్టుబడులు పెట్టద్దు ఇక్కడ అనుకుంటే కనుక ఖచ్చితంగా రూపాయి బలహీన పడుద్ది. కాబట్టి ఈ రోజు రూపాయి బలహీన పడటం వెనక భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి ఈ విధానాలు ప్రధానమైనటువంటి కారణం. అందులో ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఈ విధానాలు వేగంగా పుంజుకున్నాయి కాబట్టి రూపాయి నాశనం అయింది. రూపాయి నాశనం అయిన కొద్దీ విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారి, ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిన తర్వాత ఇట్లా తయారవుతుంది. దానికి అంటే ఓవరాల్ గా బంగారానికి మనం ప్రభుత్వానికి కేంద్రాన్ని తప్పట్లేం. కాకపోతే ఇక్కడ మీరు చూడండి లోపభూయిష్టమైన విధానాలు. ఇది కూడా నమస్తే తెలంగాణలో వచ్చింది ఒకటి. ఎస్జిబిలను వచ్చినాయి. అంటే సావరిన్ గోల్డ్ బాండ్స్ అని ఈ మధ్య బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చారు. అది తెలివితేట. సావరిన్ గోల్డ్ బాండ్స్ తెచ్చి ఆ గోల్డ్ ని బాండ్స్ రూపంలో ఒక్కొక్క యూనిట్ ఆఫ్ గోల్డ్ ఆ బాండ్స్ రూపంలో అమ్మారు. అమ్మిన తర్వాత దాని మీద ఎంతో ఇంట్రెస్ట్ కూడా ఇస్తున్నారు. 1.2%, 1 ఏదో ఆర్డీ ఇస్తున్నారు ఇంట్రెస్ట్. అది ఎందుకు ఇస్తున్నారంటే గోల్డ్ కొనకుండా ఎవరు గోల్డ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం కదా, వీళ్ళు జనాలు తెగ గోల్డ్ దిగుమతి కొంటే దాన్ని దిగుమతి చేసుకున్నప్పుడు ఖరీదు పెరిగిపోతుంది కదా, అదే విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టాలి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే విదేశీ మారక ద్రవ్యం కాకుండా గవర్నమెంటే గోల్డ్ బాండ్స్ అమ్మి ఈ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు గోల్డ్ ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం జనాలకు చూసుకోవచ్చు అని లెక్కలో పెట్టారు. పెడితే ఇప్పుడు వాటికి వడ్డీ తడిసి మోపడి అవుతుంది. ఎందుకు వీళ్ళు ఆ గోల్డ్ బాండ్స్ తెచ్చింది 8 ఏళ్ల క్రితం, 8 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం, ఇంత ఉన్నాయో తెలియదు నాకు. కానీ అవి వచ్చిన తర్వాత ఏమైంది, మీకు ఆటోమేటిక్ గా సావరిన్ గోల్డ్ బాండ్స్ వచ్చిన తర్వాత ఈ పక్కన మీకు వడ్డీలు కట్టడం పెరిగిపోయింది. ఎందుకు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదా, అంత రేటు మీద వడ్డీ కట్టాలి. మీరు అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇందాక బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు 28,000 చిల్లర ఏదో ఉంది గోల్డ్ 10 గ్రాములు. ఇప్పుడు అది 90,000 వచ్చింది కదా సుమారు. మరి 28,000 చిల్లర ఉన్నప్పుడు గోల్డ్ బాండ్ కొన్నోడికి 1.2% కొట్టే ఆ మేరకు ఇస్తారు. 90,000 అయిన తర్వాత 3 రెట్లు పెరిగింది. దాని మీద 1.2% ఇంకెక్కువ వస్తుంది. కాబట్టి సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన 1,12,00,000 కోట్ల రూపాయలు మీరు ఈ రోజు సావరిన్ గోల్డ్ బాండ్స్ మీద డబ్బులు కట్టుకునే పరిస్థితి ఎదురు. రైట్, ఓకే పాపారావు గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక 3 పాయింట్స్ గ్రోకు అంటే రూపాయి విలువ ఎట్లా పతనం అవుతుందని గ్రోక్ను అడిగితే గ్రోక్ చెప్పినటువంటి ఆన్సర్స్ ఒక 3 పాయింట్స్ చూద్దాం. అమెరికన్ డాలర్ బలం. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం మరియు ఆర్థిక విధానాలు గట్టిపడడం వల్ల డాలర్ బలపడింది. దీని ప్రభావం భారత రూపాయితో సహా ఇతర దేశాల కరెన్సీలపై పడింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి. రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరియు ఎర్ర సముద్ర షిప్పింగ్ సమస్యల వల్ల చమురు ధరలు అస్థిరంగా మారాయి. ఇది రూపాయి విలువను మరింత దెబ్బతీసింది. దేశీయ ఆర్థిక సవాళ్లు. భారతదేశంలో వృద్ధి రేటు మందగించడం, ఉపాధి అవకాశాల స్తబ్దత మరియు ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు కూడా రూపాయి బలహీనత కారణమయ్యాయి. సో ఇవన్నీ రీజన్స్ తోటి రూపాయి మార్కెట్ విలువ క్రమంగా మొత్తం తగ్గిపోయి ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతున్న పరిస్థితి. ఎస్గా రూపాయి విలువ రోజు రోజుకు క్షీణించిపోతుంది. దీంతో మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న పరిస్థితి. సో గ్రోక్ రూపాయి విలువ పతనానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ గ్రోక్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ కూడా మనం చూడొచ్చు. మోడీ విమర్శలు మరియు వాస్తవం. మోడీ 2014కి ముందు రూపాయి పతనాన్ని యూపీఏ ప్రభుత్వ వైఫల్యంగా ఆయన విమర్శించారు. ఆయన 2013లో రూపాయి ఐసీయూలో ఉంది అని, దేశ గౌరవం రూపాయి విలువతో ముడిపడి ఉందని అప్పుడు ఆయన కామెంట్ చేశారు. అయితే తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన పాలనలో రూపాయి 46% పడిపోవడంతో విపక్షాలు ఇప్పుడు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. తులనాత్మక విశ్లేషణ తీసుకుంటే యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు రూపాయి ₹44.37 నుంచి ₹60.34 పడిపోయింది. అంటే సుమారు 36% క్షీణత. అదే మోడీ కాలానికి విషయానికి వస్తే 2014 నుంచి 25 వరకు ₹58.58 నుంచి ₹85.58 పడిపోయింది. అంటే నెంబర్స్ అడిగినాయి. అప్పుడు 58 ఉంటే ఇప్పుడు 85 దాకా పతనం అయిపోయిన పరిస్థితి. దీంట్లో 46% క్షీణత. మోడీ పాలనలో క్షీణత రేటు యూపీఏ కంటే చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, పాపారావు గారు, ఇదే ప్రధానమంత్రి అప్పుడు అధికారంలోకి రాకముందు రూపాయి ఐసీయూలో ఉంది, అది దేశానికి సంబంధించినటువంటి ప్రతిష్ట, దాన్ని పూర్తిగా దిగజారించే విధంగా అప్పుడు యూపీఏ వ్యవహరిస్తుందన్నారు. కానీ మరి మోడీ పాలనలో అది కాపాడబడిందంటే లేదు. కారణాలు ఏంటో గ్రోక్ చెప్తూనే ఉంది మీ మాటల్లో. చాలా స్పష్టంగా గ్రోక్
అంటే ఒకటి సార్, ఇక్కడ అధికారంలోకి రావాలనే యావ, ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావ, అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డదోవల్లో తన వాళ్ళకి పనులు చేసి పెట్టుకోవాలనే బలహీనత, అన్ని కలగలిస్తే జరుగుతున్న పరిణామాలు ఇవి. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతో ఈ ఒకటే కాదు. రూపాయి విలువని కాపాడుతాను, రూపాయి ఐసీయూలో ఉంది, రూపాయి దేశ గౌరవానికి ప్రతీక అని చెప్పిన మోడీ ఈ రోజు తన హయాంలో రూపాయి ఇంత దారుణంగా పత్రం అయితే ఐసీయూలోంచి మరణశయ్య మీద, ఐసీయూ మరణశయ్య, అసలు మరణశయ్య మీదకి తెచ్చి హోప్లెస్ కేసుగా డిక్లేర్ చేసుకునే పరిస్థితి వస్తున్న కాలంలో రెండో పక్కన మీకు ఇక్కడ 46% క్షేమత మీరే స్పష్టంగా చెప్పారు. ఈ రోజు ఎన్డీఏ హయాంలో, బీజేపీ హయాంలో 46% క్షీణత. రెండో పక్కన అక్కడ కాంగ్రెస్ హయాంలో క్షీణత, ఇతర హయాంలో క్షీణత ఉంది. ఆ క్షీణత కంటే ఈ క్షీణత దారుణంగా ఉంది. కాబట్టి దీన్ని ప్రజలు, అంటే బహుశా ప్రజల్లో కొంత ఏంటంటే, మీరు దేవుడు నమ్మకాలు ప్రజల విశ్వాసాలని మనం వ్యవహారం కాదనలేము. చాలా మందికి విశ్వాసాలు ఉంటాయి, విశ్వాసాల పట్ల గౌరవం కలిగి ఉండాల్సిందే. కానీ ఆ విశ్వాసాలని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని ప్రజల అమాయకత్వాన్ని, ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాలని, ప్రజలకు ఉన్నటువంటి దైవభావాలని, ప్రజలకు ఉన్నటువంటి మత భావనని తన సొంత ప్రయోజనాల కోసం దాన్ని ఎక్సెన్యుయేట్ చేసి, అగ్రవేట్ చేసి, దాన్ని ఇంతింత అంతింత చేసి ప్రజల్ని ఈ రోజు తప్పుదోవ పట్టించి ఆర్థిక విషయాల నుంచి వాళ్ళు చూడలేని స్థితికి తెచ్చి వాళ్ళని ఆర్థిక విషయాలు ఈ రకంగా చేయడం అనేది ఒక పరమ దుర్మార్గమైన, దాని వెనక తెరమాటున జరిగిపోతున్న పరిణామాల్లో ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ సమస్త విధాలా చితికిపోయి రేపు పొద్దున జనాలు కళ్ళు తెరుచుకొని చూసేసరికి ఏం మిగిలింది, చివరికి మిగిలింది అనేది నవలేదో ఉంది మనకి. చివరికి మిగిలింది, అలా ఏం మిగిలిందని చూసుకుంటే ఏమీ మిగలని పరిస్థితి. అలాగే తెలంగాణలో ఇందా మీరు ప్రస్తావించారు కదా, అవును, రేవంత్ రెడ్డి గారి గురించి. అవునండి. తెలంగాణలో కూడా ఈ రోజు చూసుకుంటే కనీసం మోడీ గారికి 10 ఏళ్లు పట్టింది సర్వనాశనం అయిపోవటానికి ఆర్థిక వ్యవస్థ. రేవంత్ రెడ్డి పరిస్థితి చూసుకుంటే వెనక్కి తిరిగి 10 సంవత్సరాలు, సంవత్సరంన్నర కాకముందే, సంవత్సరంన్నర కూడా కాకముందే రేవంత్ రెడ్డి తన శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శించగలిగారు. ఇట్లాంటి పరిస్థితి, దుస్థితి దేశానికి. మీరు ఇందాక అన్నదాల్లో ఒకటి, వీళ్ళిద్దరి మధ్య సారూప్యత ఏంటన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య సారూప్యతని వేరే రకంగా చెప్పలేను. కానీ వీళ్ళిద్దరు మరి ఈయన ఎంతవరకు నిజంగా ఏబీవీపీ నాకు తెలియదు. కానీ చాలాసార్లు రేవంత్ రెడ్డి నేను ఏబీవీపీ నుంచి వచ్చానని గతంలో చెప్పుకున్నాడు. మరి ఇదే ఏబీవీపీ అంటే ప్రశ్నే అది. అంటే అందరూ ఇందా ఎందుకుంటారు, ఏబీవీపీ ఇలా ఉంటుందని నేను అనుకోను. ఆర్ఎస్ఎస్ కూడా అందరూ ఇట్లా వీళ్ళంతా వీళ్ళలాగా ఉంటారని నేను అనుకోను. కానీ పరమ దురదృష్టకరమైనటువంటి విషయం, వీళ్ళు బడే భాయ్ చోటా భాయ్ అని చెప్పి లింక్ వేసుకున్నాడు ఈయన. ఏ లింక్ ఇది, ఎక్కడి నుంచి వచ్చిన లింకు? రైట్. పాపారావు గారు, అంటే మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, దేశ ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలతో ముందుకెళ్తే ఆ ఫలితాలు ప్రజలకు చేరుతాయి. కానీ అట్లా కాకుండా కేవలం ఒక హడావిడి, ఒక ఆర్భాటం తప్ప ప్రజలకు ఆ ఫలితాలు అందకపోతే ఆ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాలు, నిర్ణయాలు అన్నీ కూడా వేస్టే కదా. ప్రజలకు ఉపయోగపడని విధానాలు దేనికి అనేది ఇవాళ చాలా ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ. కంక్లూడింగ్, ఏదైనా వేస్ట్ అయితే పర్వాలేదు సార్. వేస్ట్ అయితే ఏంటంటే ఉపయోగం కాకుండా వాళ్ళు ఏమి చేయలేకపోతే ఎక్కడుందో అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడుందో అక్కడ కూడా లేదు. ఇది వేస్ట్ కూడా కాదు, డిస్ట్రక్షన్, వినాశకర విధానాలు. ఉన్నదాన్ని ఉన్నట్లు ఉండనివ్వకుండా మరి 5 ఏళ్ళో 10 ఏళ్ళో అనుభవించి అధికారాన్ని ఆ పక్కకి పోతారంటే పోటల్లా. వీళ్ళు సర్వనాశనం చేసి, ఉన్నదాన్ని సర్వనాశనం చేసి మోడీ గారు చేశారంటే మరి అదాని అంబానీ అని చెప్పుకుంటున్నాం. మరి రేవంత్ రెడ్డి చేస్తున్నారంటే ఎవరి కోసం అని? రేవంత్ రెడ్డి గారు మోడీ గారి అయినట్టు, మోడీ గారి అభిమాన వ్యాపారవేత్త అయిన అదాని కోసం ఈ పని చేస్తున్నారా, లేకపోతే తన గురువు గారు చంద్రబాబు కోసం చేస్తున్నారా అనేది చాలా ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా. ఈయన గురువు ఎవరని, మోడీ గారి గురించి అయితే మనం ఈ ఇద్దరు మేమిద్దరం మాకిద్దరని మాట్లాడుకుంటున్నారు. చర్చ అంతా నడుస్తుంది దాని చుట్టూని. కానీ ఇక్కడికి వస్తే మీరు చూస్తే ఎవరు ఈయన, ఎందుకు ఈయనంటే మరి మోడీ గారి అభిమాన పాత్రుడైన అదానిని ఇక్కడ ఆహ్వానించడం కోసమా అంటే అది కూడా పరిమితంగానే కనపడుతుంది. రెండో పక్కన మరి దేనికోసం అంటే అభిమాన పాత్రుడైనటువంటి గురువు గారి కోసం మరి పాత్రలు పోషిస్తున్నాడా? అంతగా ఆ పాత్ర అంత పోషించాల్సిన అవసరం ఈయనకి ఎందుకు వచ్చింది? చాలా ప్రశ్నలు ఉంటాయి. అమరావతి కోసం హైదరాబాద్ని కూలదోస్తున్నాడా, లేకపోతే ఇంకో దానికోసం ఇంకోటి చేస్తున్నాడా? అమరావతిని చూసి కాపీ కొట్టి ఫ్యూచర్ సిటీ పెడుతున్నాడా? చాలా చాలా ప్రశ్నలు. అంటే అమరావతిలో మరి ఏం జరుగుతుంది, అమరావతిలో కూడా జరిగేది కాంట్రాక్ట్ లో దగానా, లేకపోతే ఫ్యూచర్ సిటీలో జరగబోతుంది కూడా అదేనా? ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ రోజు అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి చేయడానికి సంబంధించి ఒక ప్రేమ నుంచి రావాలి. తన ప్రాంతం పట్ల, తన దేశం పట్ల, లేకపోతే ప్రపంచంలోని మానవాళి పట్ల ప్రేమ నుంచి వస్తుంది తప్పితే ఏ ప్రేమ లేకుండా మనం గాల్లోంచి వాళ్ళు ఊడిపడి రెండో వాళ్ళ మీద రాళ్లేయటంతో అధికారంలోకి రావడానికి కంకణం కట్టుకున్న వాళ్ళ ద్వారా ఏ మార్పు జరగదు. కేసీఆర్ గారిని ఒక ఉదాహరణ చెబుతున్నా. కేసీఆర్ గారిని 1,00,000 మాటలు అన్నారు వీళ్ళు. 1,00,000 మాటలు అంటే ఒకటే చిన్న ప్రశ్న. నేను ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా ఎప్పుడైనా
అన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చారు, రామారావు గారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో పాటు వచ్చి ఆయన వెనక మంత్రి గారో లేకపోతే ఎమ్మెల్యే గారో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన. మరి ఆయన కొడుకు కేటీఆర్ గారు, ఆయన కుమార్తె కవిత గారు పోయి అమెరికాలో ఉద్యోగం చేసుకున్నారు. ఎప్పుడు 2000 సంవత్సరం ప్రాంతంలో, ఇంకా తర్వాత ఎప్పుడైనా తర్వాత వచ్చారు, సరే దేశానికి వచ్చారు, ఉద్యమంలో బాగున్నారు. మరి వీళ్ళు పోయి అమెరికాలో ఉద్యోగం ఎందుకు చేసుకుంటారండి? ఏ నాయకుల పిల్లలైనా ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఎక్కడైనా? వీళ్ళు పోయి అమెరికాలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు కదా. రైట్. నాయకుల పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటాం మనం చూస్తున్నాం. ఈ రోజు ఎంతమందిని చూస్తున్నాం మనం అలాంటి వాళ్ళని, అంతకాలం రాజకీయాల్లో ఉన్న వాళ్ళని. ఈ మాత్రం కూడా మనం ఆలోచించకుండా చిన్న చిన్న విషయాలు, మా నాయకుడు క్రెడిబిలిటీ గురించి మనం ఆలోచించేటప్పుడు వాళ్ళ పిల్లలు పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడే కాంట్రాక్ట్లు చేసుకునే వాళ్ళుగా. అవును. కేసీఆర్ ఆ రోజే సరైన వ్యక్తి కాకపోతే ఇక్కడే వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుని ఎంతో ఎదిగేవాళ్ళు. లేకపోతే కేసీఆర్ వారసులుగా ఆ రోజు ఉద్యమం లేని కాలంలోనే, ఉద్యమంతో ఆయనకి సంబంధం లేని కాలంలోనే, పార్టీ పెట్టక ముందు రోజుల్లోనే రాజకీయాల్లో ప్రవేశం చేసేవాళ్ళు. ఉద్యమం వచ్చి కష్టాలు మొదలైన తర్వాత వాళ్ళు వచ్చి దేశంలో దిగారు ఉద్యమంలో పాల్గొనడానికి. ఇవన్నీ చిన్న విషయాలు కూడా ప్రజలకు చెప్పాల్సి రావడం కొంచెం బాధాకరమైన విషయం. రైట్. ఒక నాయకుడు క్రెడిబిలిటీని ఆలోచించేటప్పుడు ఆయనకున్న అవకాశాలు ఏంటి, దాన్ని రెండో వాళ్ళు ఎంతవరకు వాళ్ళ కుమార్తెలు కొడుకులు ఏ విధంగా వాడుకున్నారు, వాళ్ళు వాడుకోలేదు అనే చిన్న విషయం కూడా మనం గమనించకపోతే రాజకీయాల్లో పదే పదే దగా పడతారు. రైట్. ఇక ఎస్, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మనం ఒకసారి కూడా చూడొచ్చు, బీజేపీ గత 10-12 సంవత్సరాల కాలంలో దేశ ప్రజలకు చేసింది ఏమీ లేదు. మొత్తం ఎగుమతుల విషయంలో దారుణమైన స్థితి. 1947-48 కంటే కూడా చాలా తక్కువ స్థాయిలో, అంటే 1.6%. అప్పుడు 2.2 ఉంటే ఇప్పుడు 1.6% మాత్రమే ఎగుమతుల్లో వాళ్ళ కంట్రిబ్యూట్ చేస్తుంది. అది చాలా దారుణమైన స్థితి అని చెప్తున్నారు. తర్వాత బంగారం ధర సామాన్యులకు, మధ్యతరగతి అందడమే కాదు, ఒక ఉన్నత స్థాయి వాళ్ళకు కూడా ఇక బంగారం అనేది చాలా ప్రియంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇక సామాన్యులు, మధ్యతరగతి ప్రజలైతే బంగారాన్ని మర్చిపోవాల్సిందే. ఆ స్థాయికి బంగారం ధరలు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక రూపాయి విలువ మరింతగా రోజు రోజుకు క్షీణిస్తున్న పరిస్థితి. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల ద్వారానే మాత్రమే దేశం మరింత వెనక్కి వెళ్తున్నటువంటి ఆందోళన కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు, మీరు లైవ్లో జాయిన్ అయ్యి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డ్రామా ఫుల్ పర్ఫార్మెన్స్ నిల్, దానిపైన ప్రత్యేకమైనటువంటి చర్చ. చూస్తూనే ఉండండి టీ న్యూస్.